మంచిలు పట్టిన నిన్న దూపు అయితే అంటే బయట దిగిన ఒకటి అయిందా 2 అయిందారా 2:30 దాటి బెల్ట్ మోటార్ పై పట్టుకొని దిగినాం బాటలు పట్టుకున్నా దిగిన తాగిన ఈయన కింద వచ్చిన అమ్మాయికి గొర్రెకాడ ఎండలా తిప్పలవుతుంది నీళ్ళు లేవు ఈ వానలు లేక ఏం లేక గొర్రెలు మెత్తలేవు మాకు ఇబ్బంది అవుతుంది ఎండలు కొడుతున్నాయి ఇటున్నది గొర్రెకాడ వాళ్ళ పరిస్థితి ఉంటే ఈత రానాడు అంటే తిప్పాల అందులో పడితే కథ పైప్ పట్టుకొని మోటార్ పైప్ పట్టుకొని దిగినాం అసలు పైప్ పట్టుకొని బావిలో దిగిన వాళ్ళు గొర్రెకాడోళ్ళు బావి దగ్గరికి అయితే పోకూరు ఈత రానోళ్ళు ఈత వచ్చిన వాళ్ళు అయితేనే దిగుతాను ఏదైనా మళ్ళీ సాధన అయినాడు కావాలి మళ్ళీ సాధనైన పోరాలు అయితేనే దిగాలి దిగి ఎక్కడ దమ్ము ఉంటేనే బావిలో దిగాలి లేదా సపరేట్గానే ఊకోవాలి గోళాలు గాల్లో తాగాలి ఇక దూప ఆరకపోయింటే ఏమైనా పొలం ఉన్న వాళ్ళ బురద నీళ్ళు అయినా తాగాలి ఏం చేస్తారు చస్తాడు వాడు మరి అలా వాడి ఇక బుక్కడాన్ని నీళ్ళకి చూసుకుంటే అల్ల పోయి వాడంటే కథ ఇల్లే సున్నా అవుతుంది ఇక ఇట్లుంటుంది ఎండకాడ గొర్రెకాడలో కట్టం గొర్రెకాడలు పైలో ఎక్కడ ఉన్నాయి చలో రైట్ మనం అయితే గొర్రెలు ఇడుచుకొని పోతాను ఇక పొయ్యి అయితే ఇక ఇది వరి కోసిరి ఇంత కుప్పలు చేసిరి అలా దూరాలు ఇవాళ వడ్లు ఇక మా దిక్కు కొద్దిగా వరలు కోసి స్టార్ట్ అయినాయి వరలు అంటే ఎక్కువ అక్కడ ఆడిన ఉన్నాయి వరలు ఆడ 20 గుంటలు ఉన్నాయి ఇక గవే కోసిరి అలా ఇంత గడ్డి తిస్తే అలా 1 గంట అలా అర్ధ గంట సేపు ఎత్తాయి అంతే ఎక్కువ లేదు చూద్దాం ఇలా ఎండ అయితే మరి దంచేసి పెడతాను మనం అయితే మొన్న అయితే గొర్రెలకు సూదులు వేయించినాం దగ్గి తుమ్ము సడిది కాకుండా పురుగులు ఉన్నాయి ఏమన్నా పడడానికి అయితే సూదులు వేయించినాం అప్పటికిప్పటికైతే తీరుగాయినాయి గొర్రెలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయినాయి మంచిగానే అయినాయి గొర్రెలు ప్రజెంట్ అయితే మనం అయితే వరి కోయకాలలో తింటానే ఇంకా నీళ్ళ పెట్టాలి అటు శర్ర మొగన పోవాలి అటు పోతే శర్ర నీళ్ళు అవుతాయి అప్పటికిప్పుడు పర్లేదు నువ్వు తీరుగానే అయినాయి మరీ ఖరాబ్ కావాలి మరి అంటే అప్పుడంటే బాగా కొంచెం కర్రగా మంచిగా కాగా అంత ఇబ్బంది అయినాయి గొర్రెతోని ఇక గొర్రెలు అయితే మనం ఇలా మంచిగా మెత్తాను ఎక్కువ కాలాల్లో గరక ఇట్లా ఇలా బాగున్నది తుంగును మంచిగా గరక అయితే గట్టిగా ఉన్నది ఇలా పుల్లు చంపించి పెడతాను అక్కడ దాకున్నాయి మన మామ అయితే అక్కడ ఉన్నాడు ఒడ్ల పండి అటు ఇటు మంచిగా ఆసారు ఉన్నది గ్యాగా గొర్రెలన్నీ అయితే ఇక్కడ బోరు పోతుంటే ఇక్కడ నీళ్ళు పెట్టినాం మంచిగా నీళ్ళు తాగుతాయి వారికి ఎక్కువ పోతాయి ఆడ నీళ్ళు అయితే తాగుతాయి గొర్రెన్ని నీళ్ళు అయ్యి అటుపోకన అయితే పోయి మేస్తానే మంచిగా ఈ శర్రగా అయితే పోతానే మన గొర్రెలన్నీ మంచిగా ఇక ఇదంతా గడ్డి కట్లు కట్టిర్రు ఇక ఇలా పోయి దోలితే మంచిగా తింటాయి శర్రాన్ని గత్తానే కొన్ని గొర్రె వెనుక గొర్రెలు అయితే మంచిగా వరి కొయ్యగలలో చంపించి పెడతాయి మంచిగా కట్టలు కట్టిర్రు ఇలా చల్లగా వస్తుంది మంచిగా గొర్రె పిల్లలు వండుకుని ఇక గొర్రె మంచిగా మెత్తానే గొర్రెలు అయితే మంచిగా మేస్తాయి మన మామ అయితే ఈ బావిలో దిగి అంత లోతుకు దిగి నీళ్ళు అయితే పట్టుకొచ్చిండు మనకు హడి ఇంకానైతే మన గొర్రెలు అయితే ఇళ్ళనే మెత్తాయి మంచిగా ఇలా ఆసరు ఉన్నది వడ్లు ఉన్నాయి మంచిగా కొయ్యగాలు మీదకి అయితే మంచిగా తింటానే గుర్రాన్ని ఇలా గరక తుంగ మంచి శర్ర అంటే ఎట్లుంటుంది గడ్డి కదా అట్లున్నది మంచిగా తింటానే అన్ని
అటు ఆ గుండిన మామయ్య కూకున్నాడు, అటు మర్రెత్తాడు, అటు బయటికి వెళ్ళకుండా మనం ఇటు వెళ్ళిపోకుండా ఇటు మర్రెత్తాను. దగ్గర మంచిగా ఎత్తానే అన్నీ కదులుతాను కూతా కదులుతలేవు. ఇక సాయంత్రం టైం అయింది కాబట్టి షర్రకెళ్ళి అయితే బయటికి వెళ్ళాం. ఇట్లా వాడి మేపుకుంటా ఊరు పండి పోవాలి. 4 అవుతుంది. నిమ్మలంగా మేసుకుంటా 6-6:30 వరకు పోతే ఇక దొడ్డ పోయేసరికి 7 అవుతుంది. వెనుక ఉన్నా ఇంకా గొర్రె వెనుక వస్తానే. ఇది రికా ఉండే ఇప్పుడు యాసింగ్ పూట నాటేయకపోతే మంచిగా గరక ఇట్లా గట్టిగా పడ్డది. అంతా గట్టే మంచిగా ఆయి మెత్తానే. మంచిగా చల్లగా పడ్డది. వెదర్ మొత్తం మంచిగా కూల్గా ఉన్నది. ఇవాళ వాన వస్తుందా మరి ఎట్లనా తెలియదు. వాన అయితే వచ్చే ఛాయిస్ ఉంది. మంచిగా చల్లగా గాడి పెడతాను. ఇక గొర్రె బగ్గ తిన్నాయి. అటు ఇటు తిరుగుతాయి. ఇక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ అక్కడ దాకున్నాయి. ఆ తాడి చెట్ల తాడి చెట్ల దాకున్నాయి. ఇక ఈ తిరుగుడు ఒక్కొక్కడ ఆగి మేసింది లేదేం లేదు. మంచిగా ఆ చెర్ర పోతే అమరా తిన్నాయి. ఇక ఇటు బాట పట్టి ఒకటే ఊరుకు ఉరుకుతాయి గొర్రె. మన గొర్రెలు అయితే ఈ కొయ్యకాలం ఎత్తాయి. అటు సైడ్ మొత్తం ఒక మూల ఎండిపోతే ఆ కొయ్యకాలను అయితే తింటాను. ఎండిపోయిన వరి లెక్క ఆడికిడికి మంచిగా ఇక కదలకుండా తింటాను. ఎండిపోయిన వరి అయితే ఇటు కొన్ని కొయ్యకాలు ఎరుతాను చిన్న ఇదంతా ఎండిపోయిన వరి తింటాను ఈ గొర్రె. సాయంత్రం టైంలో 6 గంటలకు అయితే మంచిగా ఆగి తింటాను గొర్రెలు. మంచిగా ఇలా వరి కోసిర్రు. ఇలా గడ్డి అంతా కట్లు కట్టిర్రు. మంచిగా తింటాను. గర్రక మంచిగా ఉన్నది. ఇలా చలో రైట్. మనం అయితే ఇక బయలుదేరిపోయాను ఇంటి మొక్కన. ఇంటికంటే ఇంటికి కాదు, దొడ్లకు మందకు పోవాలి. ఇక మంచిగా వరి కొయ్యాలైతే పొద్దుంతా మొత్తం వరి కొయ్యకాలలోనే ఉన్నాయి గొర్రెని. ఇక నీళ్ళు దొరకకనైతే ఇబ్బంది అయింది బాగా. గొర్రెలకు మాకు దొరికినాయి ఆడైనా కానీ మాకైతే దొరకక బాగా ఇబ్బంది అయింది. వెనుక వస్తానే మన గొర్రెని. ఇక సాయంత్రం ఇంటికి మంద పోయే టైంలో అయితే సొప్ప పొల్లు బుక్తాను. ఈ పొల్లు బుక్కిందంటే ఇక డైరెక్ట్గా దొడ్లోకి వెళ్ళిపోవడే. మంచిగా ఏమో మబ్బు చేసింది కానీ వాన అటే పోతాం. చల్లగానైతే గాడిపోతుంది. వర్షం వస్తుంది కావచ్చు మరి చూడాలి. నైట్ అయితే వర్షం వస్తుందో రాదా. ఫుల్ గాడిప అయితే పెడుతుంది మొత్తం వెనక నుండి. మొత్తం చెట్లు దాని దూరంగా గాడిప అయితే వస్తుంది. మరి వర్షం పడతాను మన గొర్రెలకు ఏం కాదు, మంచిగా గట్టిగా ఇట్లా పడుతుంది. అది బాగా వర్షం వస్తే మాత్రం గట్టి పడుతుంది. నార్మల్గా ఇట్లా పడంటే ఇక తుప్పురుకు మొత్తం ఉన్న గడ్డి మొత్తం ఖరాబ్ అవుతుంది. ఉన్న సొప్ప పుల్లు అంతా ఏం లేకుండా ఖరాబ్ అవుతుంది. ఫుల్ అయితే గాడి పెడుతుంది ఇప్పుడైతే. ఇంటికి మంద పోదాం అనే టైంకి ఇక పోతాను అనగానే బయలుదేరితే గాడిప అయితే బాగా పెడుతుంది. మరి వర్షం వస్తుందా రాదా చూడాలి. నైట్ అయితే ఇప్పుడైతే గాడి బాగానే పెడుతుంది. ఇక మన గొర్రెలు అయితే ఈయనే బావి ఉన్నది. ఇదంతా ఇంతలో బావి కాంచెలి ఇక గొర్రెలు అయితే ఇట్లా దాటిపోయినాయి అన్ని. ఇంకా కొన్ని వెనుకనే ఉన్నాయి. ఆడ మెత్తనే ఇంకా గీయాలైనా కానీ అన్నీ మెత్తనే.